అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ దినమున మనం మరి ఒకసారి లెసన్ వినడానికి ప్రభు మనకు అవకాశం అనుగ్రహించారు కాబట్టి ఈ లెసన్ మనకు అర్థం కావడానికి మొదటగా మనం ప్రార్థన చేసుకొని మన లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ సమయమును బట్టి దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు లెసన్ వింటున్న సమయంలో మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును ప్రభువా, మీ జ్ఞానమును మీరు మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 20th లెసన్ ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆరోహణము, ద ఎసెన్షన్ ఆఫ్ జీసస్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 53 వచనంలో, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనంలో, లూక్ చాప్టర్ 24 from 44 to 53 వర్సెస్ అండ్ యాక్ట్స్ చాప్టర్ 1 from 1 to 14 వర్సెస్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థవాక్యం ఏంటంటే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మెమరీ వర్స్, యాక్ట్స్ చాప్టర్ 1 verse 9. After he said this, he was taken up before their very eyes, and a cloud hid him from their sight. పిల్లలు, మనము ఇంతకు ముందు కొన్ని లెసన్స్ నుంచి కూడా యేసుక్రీస్తు శ్రమ పడిన విధానము, అదే విధంగా ఆయన శిలువపై మరణం ఏ విధంగా పొందారు, ఆ మరణాన్ని గెలిచి ఆయన పునరుత్థానుడే ఏ విధంగా లేచారు, లేచిన తర్వాత శిష్యులకు తన్ను తాను ఎలాగో ప్రత్యక్షపరుచుకున్నారు అనే విషయముల గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ రోజు యొక్క లెసన్ లో యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు ఆరోహణమయ్యారు, అంతేకాకుండా పరలోకమునకు ఆరోహణం అవ్వడానికంటే ముందుగా శిష్యులకు ఏం ఆజ్ఞ ఇచ్చారు, ఏమి వాగ్దానం ఇచ్చారు అనే కొన్ని విషయముల గురించి ఈ లెసన్ లో ఇప్పుడు మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు తన శిష్యులకు అగ్గుపడుతూ వచ్చారనమాట. ఇంకా యేసుక్రీస్తు వాళ్ళకి దేవుని రాజ్యముని గురించి బోధిస్తూ వచ్చారు. అంతేకాకుండా కొన్ని రుజువులను కూడా చూపించి తన్ను తాను సజీవునిగా వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు కనపరుచుకున్నారనమాట. అయితే ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు వారితో ఏం చెప్పారంటే, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీతో ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు నెరవేరాయి అని చెప్పారన్నమాట. అంటే యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఏదైతే ప్రవచనాలు చెప్పారో అవన్నీ కూడా ఏమైనా నెరవేరాయి. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు నెరవేరాయి అని చెప్పి శిష్యులకి ఆ మాటలు చెప్పారనమాట. ఇంకా అంతేకాకుండా ఈ లేఖనములన్నీ కూడా శిష్యులు గ్రహించినట్లు వాళ్ళ యొక్క మనస్సును యేసుక్రీస్తు తెరిచి వాళ్ళకి లేఖనంలో ఉన్న విషయములన్నిటిని కూడా అర్థం చేపించారనమాట. అంటే యేసుక్రీస్తు గురించి ఏమేమి రాయబడింది పాత నిబంధనలో, అది ఎట్లా నెరవేర్పు జరిగింది అనే విషయంలో వాళ్ళకి అర్థం అవడానికి యేసుక్రీస్తు వాళ్ళ యొక్క మనస్సును తెరిచారనమాట. తెరిచి వాళ్ళకి ఇంకేం చెప్పారంటే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున తిరిగి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది అని చెప్పారు. ఈ సంగతులన్నిటికీ కూడా మీరే సాక్షులు అని శిష్యులకు యేసుక్రీస్తు చెప్పారనమాట. అంటే యేసుక్రీస్తు యొక్క శ్రమ పడ్డం గాని, ఆయన శిలువ మరణం గాని, ఆయన తిరిగి లేస్తారు అనే విషయములన్నీ కూడా ఎక్కడున్నాయి, పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. సో అక్కడ ఏ విధంగా రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్రీస్తులు అవన్నీ కూడా ఏమైపోయినాయి, నెరవేర్చబడ్డాయి అన్నమాట. అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో ఇవన్నీ ఈ విధంగా అయ్యాయి, వీటన్నిటికీ కూడా మీరే సాక్షులు అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించారు. ఇంకా అంతేకాకుండా యేసుక్రీస్తు తన శిష్యులకి ఒక ముఖ్యమైన ఆజ్ఞని ఇచ్చారనమాట. అంటే ఒక ముఖ్యమైన విషయాన్ని వాళ్ళకి తెలియపరిచారు. అదేంటి అంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నా వలన వినిన దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండుడి అని చెప్పారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులకు చెప్పిన ఆ దేవుని వాగ్దానము ఏంటి అంటే పరిశుద్ధాత్మ గురించి అన్నమాట.
సో ఈ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములోనే నిలిచి ఉండి మీరు ఏం చేయాలి, కనిపెట్టండి అని చెప్పి వాళ్ళకి ఒక ఆజ్ఞను యేసుక్రీస్తు ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా వాళ్ళతో యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చాడు. అయితే మరికొన్ని దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అనే విషయమును కూడా యేసుక్రీస్తు శిష్యులకి తెలియజేశారనమాట. మనం ఫస్ట్ లెసన్ లో కూడా విన్నాం కదా, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి పరిచయం చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు, నా వెనక ఒకతను వచ్చున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, నేనంటే మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చును అని చెప్పి యేసుక్రీస్తు గురించి యోహాను చెప్పినట్టు మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు అదే చెప్తున్నారు, మీరు కొన్ని దినముల్లో ఏం చేస్తారు, పరిశుద్ధాత్మని పొందుకుంటారు అని చెప్పి వీళ్ళకి చెప్పారు. అయితే ఈ దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్క విశ్వాసకి కూడా దేవుడు చేసిన వాగ్దానం. అంటే ఏదో ఒకరిద్దరికే ఇచ్చిన వాగ్దానం కాదు, ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడిస్తున్న వారు ఎవరైతే విశ్వాసం అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చారనమాట. సో పరిశుద్ధాత్మ వాగ్దానం అనేది అందరి కొరకు, విశ్వాసులైన వారి అందరి కొరకు. అయితే యేసుక్రీస్తు ఈ విషయమును, ఈ పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలి అనే దాని గురించి శిష్యులకి చెప్పారు. అంటే మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టండి అని చెప్పి చెప్పారు. అయితే యేసుక్రీస్తు తాను ఆరోహణమవుతున్నప్పుడు ఆ యొక్క ఆరోహణానికంటే ముందుగా శిష్యులందరూ కూడా కూడి వచ్చారు. సో కూడి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి చివరిగా ఒక మాట చెప్పారనమాట. అదేంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటిను భూ దిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై యుందురు అనే మాటను యేసుక్రీస్తు వాళ్ళకి ఆ యొక్క వాగ్దానం గురించి శిష్యులకి మరలా తెలియజేశారనమాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళతో ఏమని చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అనే విషయం గురించి అక్కడ శిష్యులకు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు యేసుకు సాక్షులుగా ఉంటారు అనే ఒక విషయం గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పారనమాట. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ యొక్క ప్రదేశంలో నుండి పరలోకమునకు ఆయన ఆరోహణము అయ్యారనమాట. సో ఈయన ఇలా పరలోకమునకు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఒక మేఘము వచ్చి వీరందరి కన్నులకి కనబడకుండా ఏం చేసిందంటే యేసుక్రీస్తుని పరలోకమునకు కొనిపోయింది అనమాట. ఇక చిన్న శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు ఆరోహణం అవుతుంటే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ విధంగా ఆరోహణము అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, శిష్యులు ఇంకా ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు, తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు, అంటే వీళ్ళు దేవదూతలు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే శిష్యులకు కనబడి వీళ్ళతో ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే, గలిలయ మనుషులారా, మీరంతా కూడా ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు, అంటే వీళ్ళందరూ పైకి చూస్తున్నారు కదా, కాబట్టి మీరు ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు, మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరమునకు చేర్చుకొనబడ్డాడో అదే విధంగా ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెప్పి ఈ యొక్క దేవదూతలు శిష్యులకి చెప్పారనమాట. అంటే యేసుక్రీస్తు పరలోకమునకైతే ఇప్పుడు వెళ్ళిపోయాడు, వీళ్ళ కళ్ళ ముందు నుంచి యేసుక్రీస్తు పరలోకమునకైనా ఆరోహణం అయ్యారు. అయితే ఆయన మళ్ళీ కూడా రెండవసారి తిరిగి వస్తారు అనే యొక్క విషయమునే ఇక్కడ ఎవరు దేవదూతలు శిష్యులకు తెలిపారనమాట. అంటే ఆయన ఖచ్చితంగా మరి ఒకసారి ఆయన భూమి మీదకి వస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ ఆరోహణం అయిపోయిన తర్వాత దేవదూతలు ఈ విధంగా శిష్యులకు తెలియపరచబడిన తర్వాత శిష్యులందరూ కూడా ఏం చేశారంటే ఆ యొక్క ప్రదేశంలో నుండి వాళ్ళు తిరిగి యెరూషలేమునకు వచ్చేసారనమాట. అయితే యేసుక్రీస్తు ఆరోహణమైన ఆ ప్రదేశం ఏంటి అంటే అది ఒలీవల కొండ. సో ఆ ప్రదేశం, ఆ కొండ నుంచి వాళ్ళు తిరిగి యెరూషలేమునకు వచ్చేసి బస చేస్తున్న, అంటే తాము నివాసం చేస్తున్న ఆ యొక్క మేడ గదిలోనికి వాళ్ళు వచ్చారనమాట శిష్యులు. అంటే ఈ యొక్క ఒలీవల కొండ యెరూషలేమునకి ఒక 1/2 మైలు దూరంలో ఉందన్నమాట. అంటే నడిచి వెళ్ళగలిగేంత దూరంలో మాత్రమే ఉంది. అయితే యేసుక్రీస్తు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు కదా, మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని
ఉండండి అని వాగ్దానం చెప్పిన తర్వాత అప్పుడు శిష్యులందరూ కూడా కూడుకొని, అంటే ఇంచుమించు వాళ్ళందరూ కూడా 120 మంది ఆ మేడ గదిలో కూడుకున్నారు. శిష్యులు బస చేస్తున్న ఆ మేడ గదిలో ఏం చేశారంటే ఇంచుమించు 120 మంది కూడుకుని ఉన్నారనమాట. అయితే ఈ మేడ గది ఒక ప్రదేశం ఏంటంటే, ఇంతకుముందు లెసన్ మనం విన్నాం కదా, యేసుక్రీస్తు తన చివరి పస్కా యొక్క పండుగ యొక్క భోజనమును శిష్యులతో ఒక మేడ గదిలో సిద్ధపరచమని చెప్పారు కదా. సో అదే మేడ గది ఈ స్థలం అనమాట. సో యేసుక్రీస్తు వాళ్ళకి ఆజ్ఞాపించిన విధంగానే ఈ యొక్క 120 మంది కూడా ఏం చేశారంటే ఇక్కడ ఏక మనసుతో వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ వచ్చారనమాట. అయితే వీళ్ళు ఈ విధంగా ఎప్పుడైతే ఎడతెగకుండా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు కనిపెడుతూ ఉన్నప్పుడు పెంతెకోస్తు అనే ఒక పండగ దినము వచ్చిందనమాట. యూదుల్లో పెంతెకోస్తు అనే ఒక పండగ దినం వచ్చినప్పుడు ఆ యొక్క దినము రోజున ఈ 120 మంది వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడ్డారనమాట. అంటే యేసుక్రీస్తు తాను ఏదైతే వాగ్దానం చేశారో మీకు పరిశుద్ధాత్మ దొరుకుతుంది అని చెప్పిన యొక్క విషయం అనేది ఈ పెంతెకోస్తు దినము రోజున అది నెరవేర్చబడింది. సో ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. ఆ శక్తిని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పొందుకున్నారనమాట. యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన మనతో లేరు అని మనము అనుకోకూడదు. ఇంతకు ముందు లెసన్ లో మనం విన్నాం కదా, యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక వాగ్దానం చేశారు. అదేంటంటే, ఇదిగో నేను సదాకాలం కూడా మీతో కూడా ఉన్నాను అని శిష్యులకు యేసుక్రీస్తు చెప్పారు. అంటే ఆయన ఎల్లప్పుడూ ఏం చేశారు, నేను మీతో కూడా ఉన్నా అంటే మనతో కూడా ఆయన ఎప్పుడు కూడా ఉన్నారు. ఆయన సజీవుడు మాత్రమే కాకుండా ఆయన మనతో పాటు ఎప్పుడు కూడా ఉండే దేవుడు అనమాట. అంతేకాకుండా యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత కూడా కొంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఎగ్జాంపుల్ గా ఉదాహరణకు చూసుకుంటే మనము స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా ఆయన నేను దేవుని కుమారుని చూస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన చెప్తాడు. అంతేకాకుండా సౌలు ఉన్నాడు, అదే సౌలు అంటే పౌలు అనమాట. ఆయన కూడా దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరమును విన్నాడు, ఆ వెలుగును కూడా ఆయన చూశాడు. ఇంకా అపోస్తులైన యోహాను లేదంటే శిష్యుడైన యోహాను ఉన్నాడు కదా, ఆయన ప్రకటన గ్రంథం రాసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఆయన పొందుకుని ఏం చేశారు, ఆ విషయములన్నీ రాశారు అనమాట. సో ఇట్లా ఆయన కొంతమందికి తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకుంటూ వచ్చారు. అయితే మన బాహ్యమైన నేత్రములతో యేసుక్రీస్తును చూడలేదు, అయినప్పటికీ కూడా ఆయన సజీవుడు అని మనము విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు తోమాతో ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు. కాబట్టి మనం బాహ్యనేత్రంతో యేసుక్రీస్తును చూడనప్పటికీ కూడా ఆయనందు మనం ఏం చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఆయనకు పునరుత్థానమునే విశ్వసించి ఆయన సజీవుడు అని మనము నమ్ముతున్నాం. ఆయన సజీవుడు కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థనని ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వింటారు. ఆయన సజీవుడు కాబట్టి ఏం చేస్తారు, మృతులు అనుకోండి, మనం మాట్లాడే మాట గాని వాళ్ళు వినరు, మృతమైన వాళ్ళు ఎవరు కూడా వినరు. కానీ యేసుక్రీస్తు ఎవరు, సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తారు, మన యొక్క ప్రార్థనలన్నీ కూడా వింటారనమాట. అయితే ఈ లెసన్ లో మనము యేసుక్రీస్తు తన ఆరోహణానికంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవి ఏంటి అంటే, ఒకటి పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం గురించి చెప్పారు, ఇంకా సాక్షులుగా ఉండడం గురించి చెప్పారు, ఇంకొకటి ఆయన తిరిగి మళ్ళీ వస్తారు అనే విషయమును కూడా దేవదూతలు తెలియజేశారు. సో ఈ 3 విషయములు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయములు అన్నమాట. అయితే శిష్యులు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారని చెప్పారు యేసుక్రీస్తు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, ఇంకా భూదిగంతముల వరకు కూడా సాక్షులే ఉంటారని చెప్పారు. అంటే మనం కూడా యేసుక్రీస్తుకి మనం ఉన్న ప్రదేశంలో సాక్షులుగా ఉండాలి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న ఊర్లే కానీ, లేదంటే ఈ భూమి మీద అంతా కూడా ఎక్కడైనా, అంటే మనం ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుకి సాక్షులుగా ఉండాలి. సో యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం ధైర్యపరిచే వాళ్ళు ఎవరు, పరిశుద్ధాత్మ కదా. సో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు. సో వాళ్ళు భూదిగంతముల వరకు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఆ సువార్త అనేది మన వరకు వచ్చింది. ఇప్పుడు మన దేశంలో కానీ లేకపోతే మన ఊరికి కానీ ఎలా వచ్చింది, వాళ్ళు సాక్షులుగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి అలా అలా స్ప్రెడ్ అయ్యి మన వరకు యేసుక్రీస్తుని గురించిన వార్త మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు సజీవుడు
ఆయన మన కొరకు మరణించాడు, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పి మనం కూడా మనం ఉన్న ప్రదేశంలన్నింటిలో కూడా మనము సాక్ష్యం ఇవ్వాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం అందరం కూడా ఎట్లా ఉంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇంకా అంతేకాకుండా యేసుక్రీస్తు తిరిగి మళ్ళీ వస్తారు. ఆయన ఏ రీతిగా వెళ్ళారో మళ్ళీ అదే రీతిగా వస్తారు అని దేవదూతలు చెప్పారు. అంటే ఆయన రెండవసారి మళ్ళీ తన పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తారనమాట. సో ఆయన వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలంటే ఆయన ఎదుర్కొనే వారిగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం వారికి ఎదుర్కొనే వారిగా మనము ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆశ కలిగి మనం ఉన్నప్పుడు, సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. సో పరిశుద్ధాత్మ గురించి ఆశ కలిగి ఉండాలి, ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అదేవిధంగా ఆయన మళ్ళీ తిరిగి వస్తానని చెప్పారు కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూచేవారిగా ఉండాలన్నమాట. సో ఈ లెసన్ అనేది ఇంతటితో కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఒక కార్డ్బోర్డ్ తోటి ఒక మేఘాన్ని తయారు చేయండి. తయారు చేసి దీంట్లో ఏమని రాయాలి అంటే, ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు, ప్రకటన 1:7. ఈ యొక్క రిఫరెన్స్ అనేది మీరు ఇందులో రాయాలి. అది ఇంగ్లీష్లో రాసే వాళ్ళైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఒక క్లౌడ్ అనేది కార్డ్బోర్డ్ ఇట్లా తయారు చేసుకుని దాని లోపల లుక్ హీ ఈస్ కమింగ్ విత్ ద క్లౌడ్స్, రెవల్యూషన్ 1:7. సో ఈ విధంగా మీరు యాక్టివిటీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని ఈ లెసన్ని కంప్లీట్ చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అని మా దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈ లెసన్లో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మేము మీకు సాక్షులుగా ఉండడానికి మీ యొక్క సహాయమును మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు తిరిగి రానే ఉన్నప్పుడు ప్రభువా మేము మీ కొరకు ఎదురు చూసేవారిగాను ఆశ కలిగి ఉండడానికి ఉన్నటువంటి కృపను ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.